లోక్సభ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపించాలి, అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందుకే వారు మహిళా సంఘాలపైన, డ్వాక్రా సంఘాలపైన దృష్టి కేంద్రీకరించడం. డ్వాక్రా సంఘాలకు మళ్ళీ వడ్డీ లేని రుణాలు, ఐటీడీఏల పునరుద్ధరణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన 6 గ్యారెంటీల మొదటి గ్యారంటీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం. ఇప్పుడు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మరికొన్ని స్కీములు తీసుకొని రాబోతున్నారు. అంటే గ్రామీణ ప్రాంత మహిళా ఓటర్ల నెట్వర్క్ను కాంగ్రెస్ పార్టీ పట్టుకుంటున్నది. లోక్సభ ఎన్నికల్లో ఈలోపే వీలైతే కనుక ఈలోపే బడ్జెట్ పెట్టుకున్నారు కాబట్టి ఈలోపే వడ్డీ లేని రుణాలు తీసుకొని వెళ్తే కనుక ఇస్తే కనుక ఆ మేరకు లాభిస్తుందనే బలమైన నమ్మకంతో ఉన్నారు. అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయల రాయితీ సిలిండరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఇంట్లో ఆడబిడ్డల పెళ్ళిళ్ళైతే కనుక 1,00,000 రూపాయల నగదు, తులం బంగారము. ఇవన్నీ కూడా మహిళలపైన తక్షణ ప్రభావం చూపించేవి. ఈ తక్షణ ప్రభావం చూపించే అంశాలలో ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు అమలు చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్చి 1వ తారీఖు నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నారు. ఇందులో దానికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలు చాలా రోజులకి మాట్లాడుకుంటూ వస్తున్నాం. 200 యూనిట్ల వరకే, 200 యూనిట్ లోపు ఉండాలి. 2022-23లో 1000 యూనిట్ల వరకు కరెంటు 1000 లోపల ఉండాలి. ఆ ఉన్నవారు దానికి అర్హులు. అదొక అంశం ఉన్నది. ఇక్కడ ప్రభావం చూపించేది మహిళా ఓటర్ల మీదనే. ఆ తర్వాత 500 రూపాయల సిలిండరు, ఎంతమంది ఎన్ని కనెక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అర్హులో కూడా అక్కడ కూడా మహిళలపైన ప్రభావం చూపించబోతున్నది. దానికి అవుతున్న అమౌంట్ ఎంత కూడా లెక్క ఉన్నది. ఇప్పుడు తాజాగా మహిళలకు వడ్డీ లేని రుణాలు డ్వాక్రా సంఘాలకు. ఇవి గతంలో చంద్రబాబు నాయుడు 2 సార్లు అధికారంలోకి రావడానికి మహిళా స్వయంక సంఘాలే కారణం. వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలే ప్రధానమైన కారణం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నాయకత్వం రెండోసారి, ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తూ ఉన్నది. బహుశా ఇదంతా కూడా ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి లోక్సభ ఎన్నికల్లో వీలైనంత ప్రయోజనం పొందాలనే భావన బహుశా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కనబడుతున్నది. అందుకే ఈ స్కీముల విషయంలో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నట్లు అర్థమవుతున్నది. పైగా వారు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అనుకూలించే సానుకూలించే అంశాలుగానే కనిపిస్తున్నాయి